దుబ్బాక మున్సిపాలిటీలోని దుకాణ సముదాయాలు సకాలంలో మున్సిపాలిటీ అద్దెలు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దుబ్బాక మున్సిపాలిటీలో దుకాణ సముదాయాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు మున్సిపాలిటీకి చెల్లించవలసిన అద్దెలను సకాలంలో చెల్లించాలని సూచించారు. ఇప్పటివరకు దుబ్బాకలో అద్దెలు సమయానికి చెల్లించడం లేదని, చెల్లించని వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వారికి అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టకుండా పన్నులు చెల్లించాలని, షాప్ లైసెన్స్లను కూడా తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మనము ఏదైతే మున్సిపల్ దుకాణ వ్యాపార సముదాయాలకు సంబంధించిన వారు వ్యాపారాలు నిర్వహిస్తున్నారో చాలా మంది మనకు మున్సిపల్కు అది అద్దె చెల్లించడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చెల్లించలేని ఎడల మున్సిపల్ చట్టం ప్రకారం తగిన చర్య తీసుకోబడును. ఎందుకంటే మనకు ఎంతో మున్సిపాలిటీ సేవలు అందిస్తుంది. మీకు బోర్డ్స్ కానీ ప్రతి ఒక్కరికి వాటర్ సప్లై అన్ని శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టకుండా ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లించగలరు, దుకాణ లైసెన్సులు కూడా తీసుకోగలరు. అదేవిధంగా ఈ మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించింది మాత్రం తప్పనిసరిగా ఈ వారం రోజుల లోపల మేము స్పెషల్ డ్రైవ్ చేపడతాం. ఈరోజు కూడా వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఎందుకంటే మీరు మా వల్ల లబ్ధి పొందుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టినట్లయితే ఖచ్చితంగా చర్య తీసుకోబడును. అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ట్యాక్స్ సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.